టైం అయిపోతుంది, సినిమా స్టార్ట్ అయిపోయింది, థియేటర్లోకి వెళ్ళాలా, మా చేతిలో ఉండే లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక పిచ్చి లేసింది నాకు. కరెక్ట్ గా 6 కు మూవీ స్టార్ట్ అవుతుందంటే 6:30కి కూడా బయటే ఉన్నాము. రీసెంట్ గా నేను సన్నీ సాయన్న కలిసి హైదరాబాద్ కి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి బస్ బుక్ చేసుకున్నాము. బస్ ఏమో నైట్ 12 కి. ఈ గ్యాప్ లో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే రఘువరన్ బీటెక్ రీ రిలీజ్ అయిందంటే దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అప్పటికప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని ర్యాపిడో క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఒక పక్కేమో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, సినిమా షో గానీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్ట ఇట్ట చేసి ఫాస్ట్ గా మేము బుక్ చేసుకున్న సుదర్శన్ 35mm థియేటర్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్ట్ గా లోపలికి వెళ్ళాలనుకుంటే మా చేతిలో ఉండే లగేజెస్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక పిచ్చి లేసింది నాకు. ఇంకేం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటే థియేటర్ మేనేజ్మెంట్ వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళండి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు అంటే అక్కడ పెట్టేసి థియేటర్ లోకి వెళ్ళిపోయాము. అదేంటో గత కొన్ని రోజులుగా సేమ్ మూవీలో జరిగే సిచ్యువేషన్స్ మా ఇంట్లో కూడా రిపీట్ అవుతా ఉన్నాయి. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్టే ఉంటుందేమో. ఈ మూవీ కంప్లీట్ అయిపోయినప్పుడు లాస్ట్ లో దిస్ ఫిలిం ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేటెడ్ అండ్ విఐపీస్ అని పడుతుంది. అది చూసినప్పుడంతా మనం కూడా ఒక విఐపీయే కదా అని చెప్పి లిటరల్ గా నాకు గూస్ బంప్స్ వస్తాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంత మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసేళ్ళండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అలా చేసుకొని వెళ్ళొచ్చు కదా. ఆ రెండు చేశారంటే ప్రతిరోజు వీడియో పెట్టడానికి నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. అదన్నమాట మ్యాటర్. ఓకే బాయ్.